గొప్ప అద్భుతమైన పని ఏంటంటే సృష్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంది. ఆ సంతోషాన్ని అలా దొంగిలించేసాడు. అలా దొంగిలించే క్రమం ఎక్కడ చేసిందంటే ఆది దంపతుల దగ్గర జరిగింది. హల్లెలూయా. మేము ప్రసంగం చేయడానికి చెప్పండి. ఖుషి లేదా? స్తోత్రం కలుగుగా. ఆ ఆది దంపతులు దేవుని యొక్క మాటను మీరిపోయి ఎప్పుడైతే వారు చేయకుండా పని చేశారో భూమికి మొట్టమొదట భయం వచ్చింది. మీరు ఎప్పుడు గమనించండి, పక్షులు చూడండి. పక్షుల దగ్గర రామచిలక చిలకే, చిలుకల దగ్గర పిచ్చుకలు, గోరింగ, కొంగ ఇవన్నీ మనకు అందుబాటులో కాబట్టి వీటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అవి ఏమైపోతుందంటే ఊహించమని ఎందుకని ఎగిరిపోతాయి? వాటిలోనికి భయం అనేది ఆవరించింది. భయం సకల పక్షులన్నీ, ఆకాశ పక్షులన్నీ ఎవరు చూసి భయపడుతున్నాయంటే మనుషులను చూసి భయపడుతున్నాయండి. మనుషులో ఏ వెతికాయంటే అవి శత్రుత్వం వెతికాయి. అది పోయి మా శత్రువు అనమాట. అదే మరి కాదే, ఒకటేమో భయము, రెండు శత్రువు. నన్ను ఏదో చేస్తాడు, నన్ను ఏదో ఇతని దగ్గర నుంచి నాకు ప్రమాదం ఉంది అన్నట్లుగా ఊరిగా ఎగిరిపోతుంది. కాస్తంత బాగున్నాయి కదా బాగురాడు అని చెప్పి దగ్గరికి వెళ్తే అలా ఎగిరిపోతాయి. రెండవది గమనిస్తే, మూడవది ఏంటంటే వర్ణం. మీరు చెప్పండి. నన్ను చంపేస్తాడేమో అని ప్రకృతి విలవిలలాడిపోతుంది. 3 శాపాలతో. ఒకటి భయము, 2 శత్రుత్వము, 3 మరణము. ఈ 3 వాటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించడానికి తన అద్వితీయ కుమారుడిని భూమి మీదకి పంపించేశాడు. అదే కూడా సంపర్కం. దేవునికి మహిమ కలుగుగాక. అద్భుతమైన కోరుకుంటే అంశంగా ఉండాలని నాకు కొంచెం క్షేమం కలిగితాయి నా స్వరానికి. ఆకాశ పక్షుని ఎందుకు చూడమన్నాడు ఆయన? ఎందుకు చూస్తే ఏం కలుగుతుంది? అవి విత్తమట, కొయ్యమట. ఎందుకంటే వాటిలో జాగ్రత్త. మీరు చెప్పండి. క్షేమం, తన క్షేమం కోరుకుని పరిగెత్తి వెళ్ళిపోతుంది. తన క్షేమం కోరుకుంటుంది అనుకుంటుంది. క్షేమం కోసం 3 లక్షణాలు వ్యక్తీకరించి భావాలు వ్యక్తపరుస్తుంది. ఒకటేమో నా దగ్గర వచ్చి వాళ్ళు శత్రువులు అనుకుని ఆ పక్షులు ఏమవుతాయి? ఎగిరిపోతాయి. నన్ను ఏం చేస్తారో ఏదో అనే భయంతో ఎగిరిపోతాయి. రెండవది, నా ప్రాణాన్ని ఏం చేసేందుకు ఏముండో అది ఎగిరిపోతాయి. ఎక్కడికి మాత్రం మాకు. హల్లెలూయా. ఈరోజు ఈ భూమి మీద, ప్రపంచం మీద అదే 3 లక్షణాలు. శాపము ద్వారా. పాపం వేరండి. పాపానికి ప్రాయశ్చిత్తం యేసు రక్తం. దానికంటే భయంకరమైనది శాపం. శాపం నైజం లాంటిది. నా కొడుకుకి నా కోరికలు ఖచ్చితంగా ఉంటాయి. నా కూతురికి నా కోరికలు ఖచ్చితంగా ఉంటాయి. నీ పిల్లలకి ఖచ్చితంగా నీ కోరికలు ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ అనండి, బ్లడ్ సర్క్యులేషన్. అలాగే యేసు రక్తం. మీకు ఈ సమయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ రక్తం వల్ల పుట్టిన పిల్లలే అనుకున్నారు మీరు. కాదు.
మనల్ని చూస్తూ పెరిగిన వారికి కూడా మన కోరికలు వచ్చారు. చెప్పండి కోరికలు. నేను థామస్ గారిని చూస్తూ పెరిగాను. థామస్ డాడీ ఒక జీన్స్ నాకు వచ్చేసింది. అదే థామస్ డాడీ గారు దినకరణ్ గారిని చూస్తూ పెరిగారు. దినకరణ్ గారి జీన్స్ వచ్చేసాయి. చెప్పాలి, ఈ భూమిలో ఆత్మీయత సంబంధించిన ఆత్మ సంబంధమైన కథలు కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అవి గ్రాడ్యుయేషన్ అంటారు, డిగ్రీ తీసుకుంటే. అవునా? గ్రాడ్యుయేషన్ నా ఇంగ్లీష్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ అంటారు కదా, అంటే డిగ్నిటీ, అంటే డిగ్నిఫైడ్, అంటే ఒక అర్హత. నీకు కూడా దేవుడు ఏమైపోతున్నాడంటే పాపాన్ని చీల్చి సాతాన్ని నరికివేసి నీకు ఒక పరిశుద్ధులోనే డిగ్నిఫైడ్ అర్హత ఇచ్చేసాడు. మీరు ఎప్పుడైనా తీర్థాలు తాగరాలు ఎందుకు ఉండాలి? అక్కడ పప్పులు ఎందుకు అమ్ముతారు, అక్కడ సరదా సామానాలు ఎందుకు అమ్ముతారు? చూడండి, అక్కడ నవ్వుకుంటుంటారు, సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే ఆ దేవత అంత గొప్పది అని చెప్పుకుంటూ ఆనందిస్తారు. నేనంటే 95వ కీర్తన 3వ వచనం చదవండి త్వరగా. నాకు బైబిల్ చదవని నీ నోట్లో ఉంటుంది వాక్యం అనుకున్నారా? అదే 95వ కీర్తన 3వ వచనం చదవండి పిల్లలు. ఆయన మహాదేవుడు, అదిగో దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజు. చెల్లెట్టు కొడుతున్నారు దేవతలందరూ కలిపి, దేవుడికి చెల్లెట్టు కొడుతున్నారు. ఇది చెప్పుకోదగ్గ విషయం లేదు. భూమి మీద ఎన్ని తీర్థాలు జాతరలు జరిగినా వాటన్నిటికీ పైన మహారాజు పట్టణం ఉంటుంది, శ్రీరామపురం. అందులో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పేరు మహాదేవుడు. మనం నమ్ముకోకపోతే ఎవరు నమ్ముకుంటారు? పండుగ దేనికి పండుగ అంటే ఆయన నమ్ముకోవడం మహాత్భాగ్యం. ఆయన దొరికేసాడు, గొప్ప భాగ్యం. అదే ఉన్న 100 సంవత్సరాల్లో నీకు దొరికాడు. నాకు ఎవరి కాలం చిన్నప్పటికి దొరికేసి చప్పట్లు కొడుతున్నా. పిల్లలైన చిన్నపిల్లల మీరు ధన్యులు. ఎందుకంటే భగవంతుడు యొక్క సత్యాలు మీకు చిన్నతనం నుండి దొరికేశాయి. యవనస్తులాగా మీరు ధన్యులు. సాక్షాత్కరించబడింది దేవుని యొక్క స్వరూపం. ఎక్కువగా చెప్తామా? వృద్ధులైన వారు బలిదైనలు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే కడురెప్ప పాటలో మహిమ శరీరాలు చేస్తాయి. హల్లెలూయా. చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక భయం అవుతుంది. ఏ భయం? ప్రాణ భయం. చెప్పారు కదా, మరణ భయం. ఏ భయం? శత్రువు ఎవడండి? మన శత్రువు ఎవడు? ఎంత ఊగకూడదని అనుకున్నా సరే చేతులు ఊగిపోతుంటాయి. ఆ వయసు అలా ఎంత ఒళ్ళిపోకూడదని చూసినా సరే ఆ శరీరం ఏమైపోతుందంటే ఆ మొక్క ఆటోమేటిక్గా ఒళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. కానీ ఒక శ్రేష్టమైన అద్భుతమైన కృప ఏంటో తెలుసా? క్రీస్తుని కలిగి ఉన్న వారికి కలుగుతున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు మహోదైశ్వర్యము. హల్లెలూయా. అలాగా కన్ను మూసి కన్ను తెరవగానే చెల్లింటి కొడుతూ 2 దేవతలు కనబడతారు మనకి. హల్లెలూయా. వెంటనే పరలోకంలో ఆరాధన దగ్గర తీసుకెళ్తారు మనల్ని. అక్కడ మంచి గబ్రియల్ గారు ఉన్నారు. ఇక్కడ మిస్టర్ రెవరెండ్ గబ్రియల్ గారు ఉంటారు. ఇక్కడ దేవదత్తులు, కెరూబులు, శరాపులు అంటే అమ్మ చేసిన ప్రార్థన మాకు వినపడుతుందా అంటే హల్లెలూయా. నువ్వు ఉప్పేసావు కదా పాట, మామూలుగా పాడుతుంది ఏంటి? సిద్ధేసినావు అంటే తెలంగాణ భాష ఎవరి ఆలోచన నేను నువ్వు ఎక్కడ చూస్తావు? హల్లెలూయా. సకల భాషల్లో దేవదూతలు మాట్లాడతాయి. దేవదూతలకి ఏంటంటే, దేవదూతలకు ఉన్న లక్షణం ఏంటంటే అవి దేవుడు ఏం చేయమంటే అదే చేస్తాయి. స్తుతించండి అంటే స్తుతిస్తాయి,
నువ్వు వెళ్ళి ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఆ ప్రార్థన మాత్రమే పట్టుకుంటారా అంటే అవే చేస్తాయి. రోబో టైప్ లో ఉంటుంది అన్నమాట దేవదూతలు. హల్లెలూయా. దేవదూత ఆ బిడ్డకి సెక్యూరిటీగా నువ్వు ఉండు అంటే సడన్ గా లారీ వెళ్తుంది, నువ్వు వెళ్తూ ఉన్నావు, అక్కడ కనురెప్ప వాటిలో నువ్వు ఎలా తప్పించబడవు నీకు కాదు, కానీ దేవదూతలు చాలా లేక పక్కన ఉంచబడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏదో కంగారులో క్వాలిటీస్ గ్యాస్ మీద వచ్చేసావు, కానీ గ్యాస్ అంటే ఇచ్చింది అక్కడ అదేమవుతుంది చూసి మొత్తం అంతా గాలి కలిసిపోతుంటుంది, కానీ క్షణాల్లో నీకు జ్ఞాపకం తీసుకొచ్చింది దేవదూతలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయండి. ప్రభువుని నమ్ముకున్న వారికి ఏత భాగ్యం చెప్తున్నానండి. లోకంలో ఉన్న వారికి రోగాలు వస్తాయి, లోకంలో ఉన్న వారికి బాధలు వస్తాయి, లోకంలో ఉన్న వారికి సమస్య వస్తాయి, క్రీస్తులు కలిగిన వారికి కూడా సమస్తం వస్తాయి. కానీ వారికి మనకి తేడా ఏంటంటే మనకు రక్తం తాగుతున్నాం, యేసయ్యకి మన ఆయన శరీరాన్ని తింటున్నాం. ఏంటంటే మనకి సర్వోన్నతుని సింహాసనం మీద కూర్చునే యోగ్యత. ఎమ్మెల్యే గారి పక్కన కూర్చునే ఆరాధన వచ్చిందంటే ఎలా ఉంటుంది? మాకు ఎలా ఉంటుంది? రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారి ఎంపీ గారి పక్కన కూర్చోడే ఆరాధన మనక మారిపోతుంది, ఈ స్టైల్ మారిపోతుంది. అప్పుడు దగ్గర తీయలేని పొట్టిసేలన్నీ అలాగే రావాలి. ఏది కట్టాలో మీకు దేవుడు. అలాగే ఉప్పారు చీర కట్టాలా లేకపోతే అలాగే ఉప్పారు కూడా చీర కట్టాలో తెలియదు. అలాగే పెట్టుకోడికి అందరా అలాగే. కానీ ఏమైంది తెలుసా? ఆ సర్వోన్నతుల దగ్గరికి వెళ్తున్నప్పటికీ మన స్టైల్ అంతా మారిపోతుంది. మన నవనాడులోనికి మనకు జన్మ రక్తం ఎలాగైతే ప్రవేశించిందో మహిమ రక్తము ప్రవేశిస్తుంది. ప్రతి నెల నువ్వు తీసుకునే బలంలో నుండి ఏమొస్తుందంటే నీలోనికి మహిమ రక్తం వస్తుంది, మహిమ దైశ్వర్యం వస్తుంది. అది ఎలా వస్తుందంటే దేవదూతలు కూడా రెప్పేయకుండా నీకు చూసేంత అందం వచ్చేస్తారు. నేను పొట్టిగా ఉన్నాను, కోరికగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, సామర్సాయిగా ఉన్నాను, బాగా ఎర్రగా ఉన్నాను, ఇంకా ఎర్రగా ఉన్నాను, దొరపండ్లా ఉన్నాను, ఎంతలా పోల్చుకున్నా సరే అలాగే చెప్పండి. అనుకోవడం చూస్తే అసలు మర్చిపోతులా ఉన్నాను అని అనుకున్నా సరే దేవుడు ఏం చేస్తాడో తెచ్చా నిన్ను తన యొక్క శరీరంలో ఒక అవయవంగా చేసుకుంటాడు. చెప్పండి, మనం మెదడులోకి వెళ్ళాలా లేకపోతే మోకాల్లోకి వెళ్ళాలా? పెళ్లి కూతురు ఎవరికి? యేసుక్రీస్తు వారికి పెళ్లి కూతురు సంఘమే. సంఘమానికి తయారవుతుంది. కొంతమంది తల చుట్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అంతమంది ఎందుకంటే ఎంత ఉన్నది అనుకున్నది ఇలాగే వేసుకుని అలాగే వేసుకుంటున్నప్పుడు కోపడుతున్నప్పుడు వెనక్కి వేసుకుని అంతే కదా, అంతే కదా. తల నుంచి పిండేస్తున్నారు ఆడవాళ్ళు మోక ఇలాగ ఇంకంటే ఒక ఆనందరికి వస్తారు అలాగే సోదరు అప్పుడే బసంలో వద్దరా అలాగే గడికి చెప్పడాలి అదే తల్లి కదా అంతా అందంగా 5 జట్లు వేసుకుని ఉన్నారు. కాన్వెంట్ లో పిల్లలు వస్తుంటారు, వాళ్ళ అమ్మగారు ఎంత ప్రయాసపడేసిందా అని ఆలోచిస్తుంటారు. ఇదో చెడ ఎంత ఇంట్రెస్ట్ గా పిల్లలు కడతారు. ఆ తలలోనికి నువ్వు వెళ్ళాలనుకున్నావా, లేకపోతే మెదడులోకి నువ్వు వెళ్ళాలనుకున్నావా, కన్నులోనికి వెళ్ళాలనుకున్నావా, తెల్లగుడ్డులోనికి వెళ్ళాలనుకున్నావా? అది నువ్వు అనుకోవడం కాదు, దేవుడు మెటీరియల్ తయారు చేస్తుంది భూమిలో. చెప్పండి, ఈ బాధను భరించలేదు, నాకు వచ్చినట్టు బాధ రాలేదు. అదే పని నీకు వచ్చిన బాధలు నీకు రాలేదు. చూసావా? నువ్వు మెటీరియల్ మెదడులో కలవస్తుంది. సంఘం యొక్క మెదడు నువ్వు అలాగే ఆర్ట్లోకి పంపించే ఒక మెటీరియల్ ఉంటుంది. అలాగా ఎలా తయారు చేస్తున్నాడో తెలియదు. నేను అనుకుంటాను ఈ ఎలిషా మినిస్ట్రీస్ లో తయారవుతున్నదంతా ఆర్ట్లోనికి వెళ్ళే మెదడులోకి వెళ్ళే కర్మకారము. శరీరానికి ప్రాముఖ్యమైన అవయవాలు 2 ఉంటాయి. ఒకటి హృదయం, రెండవది మైండ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కోరుకుంటే అందంగా సంఘానికి కళ్ళు బ్యారేజ్ వాళ్ళు కళ్ళుకు నన్ను అన్నంగా ఏముందంటే
అదేనయ్యా కన్నుల విందు. ఏ విందు చెప్పండి బాబు, అలాగా కూర్చున్నారంటే ఏ విందు? ఈ విధంగా కూర్చొని వస్తుందావా? చిచ్చి మీద చిచ్చి మార్చేస్తావా? అదేనయ్యా శమకాలు కూర్చొని వస్తుందావా? ఈ సిమ్ములో డేటా అయిపోయిందంటే ఆ సిమ్ముకి చంపెట్టుకోండి. ఆ సిమ్ములో డేటా అయిపోయింది అనుకో, ఇంకో సిమ్కి వెళ్ళిపోయి ఏం చేసుకుంటాం? అదే చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే చూడాలనే ఆశ. ఈ నాలిక జిహ్వ, ఈ నాలికని ఎవరున్నాయో చెప్తాడు దేవుడు. స్తోత్రం. ప్రతి అవయవము అరికాలు మొదలుకుని శిరస్సు వరకు ఒక అందమైన సౌందర్యవతిని దేవుడు తయారు చేసుకున్నాడు. అది సంఘం యొక్క కార్యక్రమం. హల్లెలూయా. సకల సంఘముల వారంతా నాకు తెలిసి పితాపుత్ర పవిత్ర యేసునామమున వారిని అక్కడెడతారో నేను చెప్పనండి. హల్లెలూయా చెప్పండి. అలాగే పరిశుద్ధాత్మలు అన్నవారిని ఎక్కడెడతారో నాకు తెలుసు కానీ నేను చెప్పను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు సంఘాన్ని తయారు చేసుకున్నాడు. పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. పెళ్లి కుమారుడు ఒక కాలు పైకెత్తి ఒక కాలు కింద భూమి మీద పెట్టబోతున్నాడు. మహా అయితే 30 సంవత్సరాల లోపల చేస్తాడండి. గట్టిగా ఉంటే 30 సంవత్సరాలు. హల్లెలూయా. ఎందుకంటే అలా అన్నారు? అవును మరి ప్రపంచ దేశాలన్నీ ఎక్కడ చూసినా నెమ్మది లేదు. అది నెంబర్ 1. మూడవది, ఎక్కడ చూసినా ప్రమాదకరమైనటువంటి వాతావరణం. పంచభూతాలన్నీ కలుషితమైపోయాయి. దేవుడి రాకడికి ఘోర సిద్ధమైపోతూ ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 12వ అధ్యాయం నెరవేర్పులకు వచ్చేస్తుంది. పిల్లలారా జాగ్రత్త సుమా. జర్మనీలో మనుషుల యొక్క చదరం చేయడానికి కొన్ని వేల మిషన్లు తయారు చేసి ఉంచారు. అసలు తగ్గినట్టే కూడా తెలియదు. ఎందుకంటే యేసుని నమ్ముకుంటే చాలంట. హల్లెలూయా. అంటే నువ్వు వేసుకోకుండా దేవుడు నమ్ముకున్నాను అని అంటే చాలు, వేసేస్తారంతే. 666 ముక్కలు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇలా చూడండి, ముగిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజు సంఘం అందుబడిపోతుంది. చేసుకున్నాం తర్వాత అన్నది కుదరదు అక్కడ. హల్లెలూయా. తర్వాత తీసుకుంటాం అమ్మా ఇంట్లోవా. హల్లెలూయా. ఒక్కసారిగా అని సమాధానాన్ని తెరవడిపోతాయి. మా ఊరు సమాధానాన్ని తెరవడిపోయి అవును మా ఊరు తెరవడిపోయి ఇలాగా నేను మాట్లాడుతున్నది TV9, TV5, 10 TV, ఈటీవీ, ఆ టీవీ అన్ని టీవీలు వాళ్ళు చెప్తారు. సమాధులు అనేది దగ్గర ఈ సమాధిలో సమాధులు ఎముకలు లేవు. ఏమైపోయి అన్ని ఎగిరిపోయాయి. తర్వాత ఎవరైతారు? బతుకున్న క్రైస్తవులు. హల్లెలూయా. ఏం పండుగ అండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక చెట్టుకొకరు పుట్టుకొకరు దగ్గర పనిలేదంటారు. మరి ఎంపీ లేదు, పంపీ లేదు, ఇంకా ఎమ్మెల్యే లేదు, డబ్బులు లేదు. వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోతారు, కొండలెక్కేస్తారు. కొండలెక్కి వాళ్ళ దేవతలు ప్రార్థన చేసి తీరుతుంటారు. అవి పారిపోతాయి అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. శాపల చుట్టుపక్కల రెడీ అయిపోతుంది. 7 ఏళ్ళ శ్రమలు భూమి మీద ఉంటాయి. 7 ఏళ్ళ విందు మధ్యాకాశం ఉంటుంది. ఆ మధ్యాకాశంలో సాతాను సామ్రాజ్యం భూలోకానికి వచ్చేస్తుంది. ఆడు వచ్చాక ఉంటుందండి. అబద్ధ ప్రవక్త వస్తాడు, అబద్ధ క్రీస్తు వస్తాడు. వీళ్ళిద్దరూ 7 సంవత్సరాల భూమిని బాగా చిత్రహింసలు పెడతారు. మహాశ్రమలు అంటారు. నాటినే మహాశ్రమల కాలం. ఆ శ్రమల కాలంలో కూడా క్రైస్తవులు తయారవుతారండి. హల్లెలూయా. ఇగో మా ఇంటి పక్కనే మందిరం ఉంటుంది. ఆ మైకులో తెగ చెప్పేసేవారు. అయ్యి బాబోయ్ యేసు వస్తున్నాడు, అచ్చం యేసు ప్రభు నమ్ముకున్న పిల్లలందరూ ఎగిరిపోయారు. నేను మాత్రం నమ్ము చచ్చిన బతికిన యేసునే నమ్ముకుంటామని అందరూ 100 మందిలో 60 మంది యేసు నమ్మేసుకుంటారు. వాళ్ళ అంటారంట మరి తలగా తలగా తీసేది తలగా తీసేసినా పర్లేదు కానీ ఆ మహాదేవుడితో వెళ్ళిపోతాం. ఎందుకంటే 1000 సంవత్సరాలు అన్నది. మీరు అనుకున్నారా 1000 సంవత్సరాలు అంటే మీ పిల్లలకి మీకు అందరికి 1000 సంవత్సరాలు బతికే శక్తి దేవుడు ఇచ్చేస్తాడు. అంతేకాదు
ఆ 1000 ఏళ్ల పరిపాలనలోనికి యేసు దిగి రాబోతున్నాడు. ఇంకా నాతో మాట్లాడుతుంటాడు ఇక్కడ యేసయ్య. ఏం చేస్తున్నావు? ఆ మజ్జిగర్లు ఉన్నాయి కదా, మజ్జిగర్లు తయారు చేశారు ఉన్నాయా అని మాట్లాడుతుంటాడు. అలాగయ్యా సోదరు చెప్పండి. ఇక దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ, అయ్యారు నాన్నగారు దమ్ బిర్యానీ పోవచ్చు అని ఎలా మాట్లాడుకున్నప్పటికి మళ్ళీ నీతో నీ దగ్గర ఒక ఏసీ ఉంటారు, నీ దగ్గర ఒక ఏసీ ఉంటారు. ప్రపంచమంతా ఏసీ కనబడతాడు. ఏసు మయమైపోతుంది. అందుకోసమే మేడ గదిలోకి పరిశుద్ధ దేవుడు ఎలాగైతే దిగి వచ్చారో నీ గదిలోనికి పరిశుద్ధ దేవుడు దిగి వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నీలో నుంచి భయము బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే యేసు అనే ధైర్యము నీలో వచ్చేయాలి. సోదరు చెప్పండి. అది బాబా నీ పాడగలదు కదండి, గట్టిగా పాడితే భయం. హల్లెలూయా. ఏమన్నా స్వరం ఎలా ఉంటుందో, నీ స్వరం ఎలా ఉండదు పాడే. హల్లెలూయా. ఇక జాయిస్ మేరీ గారు తెలుసా మీకు? జాయిస్ మేరీ గారు స్వరం ఉంటుందంటే ఎలా ఉన్నారు దేవుడికి స్తోత్రం కలుగుతారు అలా ఉంటుంది ఆవిడ స్వరం. ఆవిడ ఒక రోజట పాపం ఫ్యాషన్ గా ఏంటంటే ఆడవాళ్ళు చేసుకుంటారు కదా, ఏంటిది బ్యూటీ, అదే ఫేస్ కి బ్యూటీ పార్లర్ కదా, అది చేసుకున్నామని పాపం ఆవిడకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేద్దాం, మీరు మొగోళ్ళు, మీరు ఆవిడ ఏమన్నారంటే మీరు ఆ స్వరం విని హలో నేను బ్యూటీ పార్లర్కి వస్తున్నాను అంటే మీరు ఎవరు మీరు మొగోడు కదా చూడకపోయినా అంటే నేను మొగదని నువ్వు ఎలా అనుకున్నావు అంటే మీ స్వరాన్ని పెట్టండి నేను చాలు నా స్వరంలో కూడా సరే నేను ఆడదాన్ని ఉండదు. అలా చెప్పండి. తర్వాత ఆవిడకి ఇష్టం ఏంటంటే జడించిపోదు. ఆవిడ క్లాతింగ్ వేసుకుంటుంది, దాని దాకా ఫ్యామిలీ షర్ట్ వేసుకుంటుంది. ఎక్కువ వేసుకోవడంతో ఆ ఫ్యాషన్ వెళ్ళినప్పటికి ఆడికి వెళ్ళినప్పటికి జాయిస్ మేయర్ అంటే నేనే అంటే మీరే మీరు చెప్తే మొగ్గులో ఉన్నారు ఆడదే అని చెప్పేది అంటే మనం చూసిన తర్వాత కూడా మొగ్గులు ఆడదని అది ఆవిడ కోపడుతుందట. అంటే ఆవిడ స్వరం చూడండి, ఆవిడ ఫేస్. కానీ ఈ రోజున ప్రపంచమంతా ఆవిడ సువార్త ప్రకటించబడింది. ఎక్కడ చూసిన జాయిస్ మేయర్ గారి యొక్క వాక్యమే అమెరికా రక్షించగలిగిన శక్తివంతమైన స్వరంగా మార్చేసాడు. దేని చూసుకుని అది పోగాదు అని అన్నావు, దేవుడు దాన్ని వాడుకుంటున్నాడు. అలా నిన్ను చూసుకుని పోవడంలో అని అనుకుంటే ఎంతమందికి పైపడాలు వచ్చాడు అక్కడ నిన్నే వాడుకుంటున్నాడు. దేని చూసుకోవడం చెప్పాలి. అలాగే చెప్పండి, అలాగే చెప్పండి. సినిమాలో యాక్చువల్గా పొట్టోడు ఉన్నాడు, ఆ బాప్తిని తీసుకున్నాడు, తల్లిదండ్రులు తెచ్చిపోయాడు, చెల్లెలు తెచ్చిపోయారు, అందరూ తెచ్చిపోయారు. కానీ చూసి ఆ యేసయ్య నమ్ముకున్నాడు. యేసయ్య నమ్ముకుంటే ఒళ్ళన్నీ తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణకి అన్నింటికి వెళ్ళిపోతాయి. ఆ నవ్వాడంటే మొత్తానికి ఆ చూసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అనమాట. అలా ఉంటుంది ఇలాగా అని నవ్వుకుంటాడు. అప్పుడు అసలు అంత అలాంటి ఏమైపోయాడంటే ఈవేళ మంచి ఉద్యమం ప్రసంగికుడు అయిపోయాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. మహాజన బిడ్డ ఆయన పిలుస్తున్నారు. ఆయన వచ్చినట్టే చిన్న కుర్చీ ఆయనకి. హల్లెలూయా. అందరూ 6 అడుగుల మనుషులు కూడా అమ్మంతారు ఆయన ప్రసంగం చదువుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా పిలుద్దామైంది. దేవుడు స్తోత్రం. ప్రతి సంవత్సరం ఆయన పిలవకుండా ఉనుకుదేస్తుంది, నాకు పిలాలని పెడుతుంది. దేవుడు స్తోత్రం. 2025లో సభలు పెట్టబోతున్నాం మనం. ఆ సభలకు డాడీ గారు పిలుస్తాను, ఆయన కూడా పిలుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం సభలు పెడతాం. ప్రపంచంలో ఉన్న సేవకులందరూ పిలవడమే అనుకోండి నా పని. చెప్పండి. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె కళ్ళు మూసుకోండి. కుర్చీలన్నీ కట్టేసి అందరికి ఎంత దీపం ఉండేది.